దేవుడు ముందే ఇజ్రాయేల్తో ఏమని మాట్లాడాడు తెలుసా? మీరు యెరికో పట్టణంలో ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్లో ఒక వస్తువు కూడా తీసుకుని రాకూడదు. మీరు ఒకవేళ తీసుకుని వస్తే శాపగ్రస్తులు అవుతారని చెప్పి దేవుడు ముందే చెప్పేశాడు. సో అందరూ పట్టించుకున్నారు, అందరూ ఆ యొక్క బోధకు లోబడ్డారు, అందరూ ఆ మాటకు లోబయ్యారు. అందరూ ఆ మాటకు లోబడి వారికి వారే పరిశుద్ధంగా వారి యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళారు. విషయం ఏంటి తెలుసా? ఆ కుటుంబంలో, ఆ ఇజ్రాయేల్ దేశంలో ఒక్కడు తప్పిదం చేశాడండి. ఆ కనబడిన ఒక వ్యక్తి, వాడు బంగారాన్ని, సేనార వస్త్రాన్ని తీసి డేరా కింద దాచేసాడు. డేరా కింద దాచేయడం వల్ల ఒక్కడ తప్పిదం ఏం చేసింది తెలుసా? ఒక చిన్న దేశం మీదకి వాటిని చూడవలసి వచ్చింది. దయచేసి మనం ఏమనుకుంటామంటే, ఎవడో తప్పు చేస్తే నా కుటుంబంలో నేనెందుకు శాపాన్ని భరిస్తానని చెప్పి కొందరు బాధపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలు ఒక విషయం చెప్పంటారా? మన కుటుంబంలో ఎవరైనా చిన్న తప్పిదం చేసినా తప్పకుండా మనం బాధలు అనిపించక తప్పదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక విషయం చెప్పంటారా? మన సంఘంలో ఎవరైనా చిన్న పని కాని పని చేశారనుకోండి, ఏమని చెప్పుకుంటా తెలుసా? ఫలానా సంఘం, ఫలానా సంఘస్థులు, మీ సంఘస్థులు కదా అంటారు, లేదా గ్యారంటీ అంటారు. అంటే ఒక్కరు చిన్న తప్పిదం చేస్తే మన సంఘానికే వారు ఆపాదన చేస్తూ ఉంటారు. ఒక విషయం చెప్పంటారా? మన కుటుంబంలో ఎవరైనా కాని పని చేసినా దయచేసి అది మనకి శాపం. సో దేవుడు చూశాడు. దేవుడు చూసి అయ్యో వీరు ఓట పాలవుతున్నటువంటి తీరును చూసి దేవుడు ఆలోచన చేసి వీరిని ఏదో విధంగా తప్పించాలని ప్లానింగ్తో వారికి యుద్ధంలో వాటమిచ్చాడు. యుద్ధంలో వాటం ఇచ్చి వారు తప్పిన వారు తెలుసుకున్నట్లు వారు చేసి మరలా పరిశుద్ధపరచబడేట్లుగా దేవుడు వారికి సహాయం చేశాడు. స్తోత్రం.